ఎవరైతే ప్రజలు ఎవరైతే యువత నిరసన చేస్తున్నారో దేశవ్యాప్తంగా వాళ్ళని దేశద్రోహులు అంటున్నారు, వాళ్ళని రకరకాల ట్యాగ్లు వేసి పిలుస్తున్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పాలి? జై తెలంగాణ జై హింద్, జై తెలంగాణ జై హింద్, జై తెలంగాణ జై హింద్, జై తెలంగాణ జై హింద్, జై తెలంగాణ జై హింద్ ఎందుకు అనాలి మనము? ఎందుకంటే ఈ దేశం నిర్మాణం వెనకాల, ఈ రాష్ట్రం నిర్మాణం వెనకాల బలిదానాలు ఉన్నాయి. అమరవీరులు ఈ దేశంలో ఈ దేశ నిర్మాణం కోసం భగత్ సింగ్ తన ప్రాణాలను ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చిందా ఇవ్వలేదా? ఉరికంబం ఎక్కిండా ఎక్కలేదా? ఉరికంబం ఎక్కిండా ఎక్కలేదా? సుఖ్దేవ్ సింగ్, రాజ్ గురు వీళ్ళందరూ ఏం చేసిర్రు? తమ ప్రాణాలను ఇచ్చిర్రు ఈ దేశం కోసం. ఏ అంశాల కోసం ఇచ్చిర్రు? ఏ అంశాల కోసం బలిదానం చేసిర్రు? చెప్పురి. ఇన్కిలాబ్. ఇన్కిలాబ్ అంటే ఏంటిది? రెవల్యూషన్, విప్లవం. ఏదైతే వ్యవస్థ మనందరినీ పీడిస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి బంధనలో పెట్టిందో, ఏదైతే వ్యవస్థ మహిళలు, ప్రజలు, దళితులు, బహుజనులు, ఓబీసీలు, మైనారిటీలు వీళ్ళందరూ సమానం కాదని చెప్పిందో, ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా భగత్ సింగ్ కొట్లాడిండు. ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎవరు కొట్లాడిండు? బిర్సా ముండా కొట్లాడిండు. ఆ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎవరు కొట్లాడిండు? అంబేద్కర్ కొట్లాడిండు. అంబేద్కర్ జిందాబాద్, 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 అంబేద్కర్ జిందాబాద్, 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 జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. ఫ్రెండ్స్, మీరందరూ ఇక్కడ నుంచి నేను చెప్తున్నా, మీరందరూ ఈ దేశభక్తులైతే ప్రతి దేశభక్తుడికి, ప్రతి దేశ పౌరుడికి చెప్తున్నా, జ్యోతిబా పూలే రాసిన గులాంగిరి పుస్తకం చదవండి. జ్యోతిబా పూలే రాసిన స్లేవరీ పుస్తకం చదవండి. అప్పుడే మీకు అర్థమవుతుంది దేశంలో వ్యవస్థ ఎట్లుంది, దేశంలో పరిస్థితులు ఎట్లున్నాయి అనేది. దీని తర్వాత ఎవరిమే చెప్పండి? ఎవరు ఎవరు? హూ ఇస్ షీ? సావిత్రిబాయి పూలే. ఇప్పుడు మనందరి మధ్యలో ఎంతో మంది మహిళా సోదరులు ఉన్నారు, మహిళా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నారు, ఇక్కడికి వచ్చి నారా ఇవ్వగలుగుతున్నారు, ఇక్కడికి వచ్చి మనతోని ఈక్వల్గా మాట్లాడగలుగుతున్నారు. అంటే దానికి కేవలం కారణం సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలేని మర్చిపోయి, జ్యోతిబా పూలేని మర్చిపోయి, అంబేద్కర్ని మర్చిపోయి, భగత్ సింగ్ని మర్చిపోయి, వీళ్ళందరినీ మర్చిపోయి మనం ముందుకెళ్దామా? మన దేశభక్తి వీళ్ళ ఆశయాలని పక్కన పెట్టేసి ఉండాలా, లేకపోతే వీళ్ళ ఆశయాలని ముందుకు పెట్టుకొని పోవాలా? చెప్పండి. భగత్ సింగ్ ది టు యంగ్ పొలిటికల్ వర్కర్స్ అని ఒక ఆర్టికల్ ఉంటుంది. భగత్ సింగ్ ది, ఐఎమ్ టెలింగ్ టు ఆల్ ఆఫ్ యూ, రీడ్ భగత్ సింగ్స్ యంగ్ పొలిటికల్ వర్కర్. ఆ ఆర్టికల్లో క్లియర్గా రాసిండు, భగత్ సింగ్ చనిపోయే ముందు మనందరికీ, భారతదేశంలో ఉన్న యువత అందరికీ ఒక క్లియర్ నినాదం ఇచ్చి చనిపోయిండు. కాబట్టి క్లియర్ నినాదం ఇచ్చి ఉరికంబం ఎక్కిండు. యంగ్ పొలిటికల్ వర్కర్స్ అనే ఆ ఆర్టికల్లో క్లియర్గా రాసిండు. దేశ విద్రోహ శక్తులు అంటే ఎవడు? దేశంలో లూటీ చేసేది ఎవడు? దేశంలో అసమానత అంటే ఏంది? ఇవన్నీ భగత్ సింగ్ క్లియర్గా రాసిండు. జెన్జీ ఉద్యమం ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమం ఏంది? తెలంగాణ ఉద్యమం విద్యార్థులు చేయలేదా? తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర లేదా? చరిత్రలో యువత ఎప్పుడూ ముందుకొచ్చి విప్లవాలు చేస్తూ ఉంటారు. అట్లనే ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ కానీ మిగతా వాళ్ళందరం మనం కూడా ఈ విప్లవంలో భాగమవుతున్నాం. కాబట్టి విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయొద్దా? అరే ఆయన ప్రభుత్వంలో ఆయన బాధితుడు కదా, ఆయనైనా బాధ్యత తీసుకోవాలి కదా. ఆయనకి ఎందుకు ఇచ్చినాం మనము? ఆయన కోట ఎందుకు వేసారు? సంబల్పూర్లో ఉన్న ప్రజలు ఎందుకు ఓటేసారు? విద్యాశాఖ మంత్రి చేయాల్సిన పని ఏంది? దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ చక్కగా నడవాలని పని చేయాలి ఆయన. అది చేయకుండా పేపర్లు లీక్ అవుతుంటే బాధ్యత తీసుకోకుండా డైలాగులు మాట్లాడితే నడుస్తుందా? కాబట్టి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో, ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మనం అడిగే ప్రశ్న కేవలం విద్యా వ్యవస్థలో నీట్ లీకేజే కాదు, సిబిఎస్ఈ వెబ్సైట్ హ్యాక్ చేయడమే కాదు. అది ఏ రాష్ట్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలి. మన దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలి. మన రాష్ట్రంలో కొన్ని పెద్ద బలిదానాలు జరిగినాయి. మన రాష్ట్రంలో శ్రీకాంతాచారి చేసుకున్నాడు.